పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము రూపుదిద్దుతూ దేవునికి సన్నిహితం చేయాలి అనేది నా ప్రార్థన. ఈ సంవత్సరం అంతా కూడా శరవేగంగా గడిచిపోయింది కదా. ఒక 2-3 రోజులు గడిచినట్టుగా ఉంది. కొన్ని రోజుల్లో ఈ సంవత్సరం అంతమైపోతుంది. మనమందరం గ్రహించవలసిన ఒక సత్యం ఏంటి అంటే, ఇది జీవితం కాదు, దీన్ని మించిన జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితం, అది నిత్యత్వంతో కూడిన జీవితం. అక్కడ మనం శాశ్వత కాలం ఉంటాం. అంచేత ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా బ్రతికాము, ఏం చేశాము, ఈ సంవత్సరాన్ని గురించి దేవునికి ఏం జవాబు చెప్తాం అనే ఒక భయం, ఆందోళన, వేదన మన జీవితాల్లో లేకపోతే మనకి దేవుడన్నా జీవితం అన్నా అర్థం కాలేదు. కొన్ని రోజుల క్రితం క్రిస్మస్ పండుగ అయిపోయింది కదా. పండుగ అయితే ఒక రోజుతో అయిపోతుంది. ఈ క్రిస్మస్ లేక యేసు ప్రభు ఎప్పుడు పుట్టారు అనే దాని మీద ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పుడితే ఏంటి, ఆ పుట్టుక దినాన్ని మనం ఆచరించడం దేవుని యొక్క చిత్తమై ఉంటే ఆయన ఎప్పుడు పుట్టారో తప్పకుండా వ్రాసేవాళ్ళు. ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన శిష్యులతో కలిసి పస్కా బలి ఆచరిస్తూ, నేను వచ్చే వరకు దీన్ని మీరు చేయండి, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. నా పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పలేదు. ఆ మాటకొస్తే ఆయన డిసెంబర్ 25న పుట్టలేదు అనేది చరిత్ర వాస్తవం. చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే మనం రాజీ పడుతూ ఎప్పుడో ఒకరోజు పుట్టారు కదా, జ్ఞాపకం చేసుకోవటంలో తప్పేంటి అనుకుంటాం. మహా భక్తులు ఎన్నో పాటలు రాశారు. ఇంగ్లీష్లో కూడా ఎన్నో మంచి పాటలు రాశారు. ఎంతో అర్థంతో కూడిన పాటలు రాశారు. సైలెంట్ నైట్ అనే పాట చాలా ఆహ్లాదంగా ఉంటుంది. హార్క్ ద హెరాల్డ్ ఏంజల్స్ సింగ్, ఈ పాట మనం తెలుగులో కూడా పాడతాం. దూత పాట పాడుడి, నమస్కరింప రండి.
తెలుగులో కూడా ఆ దినాల్లో మహాభక్తులు రక్షకుడు ఉదయించాడు, చింతలేదిక యేసు పుట్టెను, ఇలాంటి పాటలు వ్రాసారు. మన పితరులు పాడారు. ఈ రోజుల్లో పాటల గురించి నాకు పెద్ద అవగాహన లేదు, కాకపోతే సంవత్సరం అంతా కాపాడారని స్తుతి కృతజ్ఞతగా సండే స్కూల్ పిల్లలకు కూడా స్తుతి కూటం లేక క్రిస్మస్ మీటింగ్ అంటూ పెడతా ఉంటాం. ఇవన్నీ కూడా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అసలు ఇది ఒక పండుగ. దేవుణ్ణి నమ్మి దేవుని కోసం జీవించే వ్యక్తికి రోజు క్రిస్మస్సే అంటాను. రోజు దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, రోజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. ఆయన ఈ లోకంలో పుట్టినందుకు, నా కోసం మీరు పుట్టినందుకు, నన్ను రక్షించడానికి మీరు సిలువనెక్కినందుకు, నా సిలువ మరణాన్ని మీరు, నేను పొందవలసిన శిక్షను మీరు సిలువలో పొందినందుకు, నా అనారోగ్యాల నిమిత్తం మీరు గాయపడినందుకు, మీ గాయాల్లో నుండి నాకు వచ్చే స్వస్థత కొరకు, నా నరక శిక్షను తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చినందుకు అంటూ ప్రతిరోజు కూడా మనం అందరం స్తుతిస్తూ ఉంటాం కదా. ఈ ఒక్కరోజు పండగ చాలా హడావుడిగా చేస్తారు. కొత్త బట్టల ఆరాటం, క్రిస్మస్ ట్రీ, స్టార్ వగైరాలతో క్రిస్మస్ ట్రీ, స్టారు, కొత్త బట్టలు, వీటితో చాలా హైరానా పడిపోతూ ఉంటారు. కానీ అసలు సత్యం ఒకటి ఉంది. ఆయన ఎందుకు పుట్టారో నీకు అర్థం కాకపోతే, ఐహికమైనవి ఆనందాలుగా ఎంచితే నిత్యత్వాన్ని మనం కోల్పోతాం అనే భయం మనలో ఉండాలి. ఈరోజు మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. బైబిల్ చాలా కఠినమైన ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనకి చూపిస్తూ ఉంటుంది. చాలామంది క్రైస్తవులు దేవుని ప్రేమను చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఆయన చూపించిన త్యాగం, ఆ లోతు అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి దినం కూడా, ప్రతి దినం, ప్రతి విషయానికి ఒకరోజు నేను దేవుని ముందు నిలబడి లెక్క చెప్పాలి అన్న భయం మనలో ఉంటే మన జీవితాన్ని జాగ్రత్త పెట్టుకుంటాం. తాను జరిగించిన క్రియల చొప్పున మీకు చెప్పడం మాత్రమే కాదు, నేను కూడా ఎంతో పరీక్ష చేసుకుంటూ ఉంటాను. ప్రతి దినాన్ని గురించి కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకోకముందు, ఈరోజు నేను ఎలా గడిపాను, ఈరోజు దేవుని కోసం ఏం చేశాను, ఈరోజు నా ప్రవర్తన దేవునికి ఎలా ఉండింది, ఈరోజు నా పద్ధతి, నా మాటల తీరు, నా పనులు, నా భావోద్రేకాలు, ఈ రోజంతా నేను ఎలా గడిపాను, ఈ రోజుని గురించి ఒకరోజు నేను నిత్యత్వంలో దేవునికి జవాబు చెప్పవలసి ఉంటుంది అన్న భయం మనలో లేకపోతే మన జీవితాన్ని విచ్చలవిడిగా గడుపుతాం. మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం,
మనకు తోచింది చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఖచ్చితమైన వాక్యం, దేవుని యొక్క వాక్యం ఖడ్గము లాంటిది, దేవుని వాక్యం అగ్ని లాంటిది. ఖడ్గం, అగ్ని మనకి ఎదురుంటే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. ప్రతి ఒక్కరూ ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం ఈ దేహంతో జరిగించిన ప్రతి పనిని గురించి, ప్రతి మాటను గురించి ఒకరోజు దేవుడు మనకి తీర్పు తీరుస్తారు. యేసు రక్తాన్ని జ్ఞాపకం పెట్టుకున్నామా? దేవుని వాక్య ప్రకారం జీవించామా? ఈ సంవత్సరం గడిచిన జనవరి నుండి ఈ క్షణం వరకు, ఈ దినం వరకు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. చదువుకునే పిల్లలు చదువుకుంటూ ఉండుంటారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కాలాన్ని ఎలా గడిపారు? మన మనసులు, మన క్రియలు, మన మనసాక్షికి మంచి మనసాక్షి కలిగి ప్రవర్తించామా? మన యొక్క జీవితాన్ని బట్టి దేవుని యొక్క తీర్పులోకి వెళ్తామా? శిక్ష తప్పించుకుంటామా? దేవుడు మనల్ని నిందిస్తారా? ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఆఖరున మనం ధ్యానించకపోతే, ధ్యానించి దేవుని యొక్క క్షమాపణ కోరకపోతే మనము ఒక శిక్షకు పాత్రులమవుతాం. జీవితం ఆషామాషి కాదు. జీవితం మందు కాదు. మనం పీల్చే గాలి మందు కాదు. మనం తినే తిండి కూడా మందు కాదు. అది ప్రకృతిలో దేవుడు మనకి అమర్చి పెట్టారు. ఈ జీవితం నిత్యత్వం జీవించవలసిన జీవితం. ఇది దేవుడు మనకి బహూకరించిన జీవితం. దేవుడు మనకి బహుమానంగా ఇచ్చిన ఈ జీవితాన్ని మనం సక్రమంగా దీన్ని వాడి ఒకరోజు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనే సత్యం మన నరాల్లో జీర్ణించుకుపోవాలి. మీకు చెప్తున్నాను మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా నేను ఆలోచిస్తాను, ఈరోజు నేనేమేం చేశాను, ఎందరికీ ప్రయోజనకరంగా బ్రతికాను, దేవునికి ఇష్టమైంది ఏం చేశాను, ఏ అనవసరమైన మాట మాట్లాడాను, ఏమైనా వ్యర్థమైనవి సెల్ ఫోన్లో చూశానా, నా భావాల్లో ఎక్కడైనా తప్పిపోయానా? జీవితంలో మనం ఎన్నో ఎదుర్కొంటాం. మనకి అనవసరమైనవి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మన కోపం, మన బాధ కలిగించేవి ఎన్నో మనకి ఎదురవుతాయి. మన ఆహాన్ని దెబ్బతీసేవి ఎన్నో మనకి ఎదురొస్తూ ఉంటాయి. దేవుని యొక్క భయం కలిగి దేవుడు మనకిచ్చిన ప్రతి దినం ఆయనకి ఇష్టమైన విధానంలో పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎన్ని సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నా, ఎన్ని బాధలు వచ్చినా, మనసు కష్టాలు వచ్చినా, మనల్ని బాధపరిచేవి ఎన్ని జరిగినా ఒక దీన మనసుతో దేవుని యొక్క వాక్కుకు మనం లోబడి బ్రతకకపోతే తప్పకుండా మనం దేవుని శిక్షకు పాత్రలు అవుతాం. ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టం, దుఃఖం, బాధ, వేదన
ఎలాంటి సవాలుకరమైన పరిస్థితుల్లో అయినా, ఏ లోయల్లోనైనా దేవునికి ఇష్టంగా బ్రతకాలి, వాక్యానికి లోబడాలి అనే సత్యం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే మన ఎదుర ఒక తీర్పు ఉంది, ఒక శిక్ష ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నేను పరిశుద్ధంగా వాక్యానికి లోబడి సాత్వికంతో జీవించాలి అనే నిర్ణయాలతో మనం జీవించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేవుడు నన్ను ఎందుకు రక్షించారో, నా కోసం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, నా కోసం ఆయన ఎందుకు ప్రాణం పెట్టారో, ఆయన నన్ను ఎంత ప్రేమించారో, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ దేవుడు నన్ను రక్షించిన ఆ యొక్క ప్రేమకు, ఆ త్యాగానికి తగినట్లుగా నేను జీవించాలి అనేది మనం చేసే నిర్ణయం. 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, గమనించండి, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక. మనందరి జీవితాల్లో మన యొక్క ఆయుష్ని 2 భాగాలు చేసుకోవచ్చు. ఒకటి దేవుణ్ణి ఎరక్క ముందు ఉన్న జీవితం, ఆయన శిలువ మరణాన్ని గుర్తించి మన జీవితాన్ని ఆయనకు ఇవ్వక ముందు, అంటే మారు మనసు పొందక ముందు, అంటే నూతన జన్మ అనుభవంలోకి రాకముందు. ఎవరు కూడా క్రైస్తవ మతంలో పుట్టినంత మాత్రాన దేవుని బిడ్డలు అవరండి. క్రైస్తవ మతంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తంలో పుడితేనే పరలోక రాజ్యానికి వారసులవుతారు. చాలాసార్లు చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రుల రక్తానికి పుట్టిన వాళ్ళం ఈ లోకానికి పరిమితం. ఈ లోకపు అధికారం మన మీద ఉంటుంది. తల్లిదండ్రుల అధికారము, భర్తలో, బిడ్డలో ఎవరో ఒకరి అధికారం మన మీద ఉంటుంది. కానీ మనం దేవుని బిడ్డలమై యేసు ప్రభు రక్తం ద్వారా పుట్టినప్పుడు దేవుని యొక్క అధికారం మన మీదకి వస్తుంది. దేవుని అధికారం మన మీదకి వచ్చినా ఈ లోకస్తులు కూడా మనల్ని పరిపాలన చేయాలని చూస్తారు. మన కుటుంబీకులు మనల్ని పరిపాలన చేయాలని చూస్తూ ఉంటారు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటాం. భక్తిహీనుల రాజదండం నా మీద ఉండకూడదని దావీదు కూడా ప్రార్థన చేసుకున్నాడు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవునికి లోబడని వాళ్ళు శరీరానుసార్లు తప్పకుండా ఆత్మానుసార్ని బాధ పెడుతూ ఉంటారు. అయినా కూడా ఈ పోరాటాలన్నిటి మధ్య ఒక విశ్వాసి పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కల్మషంగా, నిష్కపటమైన విశ్వాసంతో జీవించాలని బైబిల్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ మనం పరిస్థితులకు రాజీ పడిపోతే ఒకరోజు దేవుని న్యాయపీఠ మీదట నిలబడినప్పుడు దోషులుగా ఎంచబడతాం. అందుకే ఏ పరిస్థితి అయినా కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పరిస్థితిలో మనం పాపం చేయకుండా దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు. ఇది నేను జీవిత అనుభవంతో చెప్పే మాట.
ఎన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య నేనున్నానో అమ్మా నీకేం తెలుసు అని మీరు ఎవరన్నా అనుకుంటే, నేను కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు దాటి వస్తూ ఉన్న వ్యక్తిని. లోకం మనల్ని ప్రేమించదు, లోకస్తులు మనల్ని అర్థం చేసుకోరు, శరీరానుసారులకు మన భక్తి ఇష్టం ఉండదు. కొంతమంది దేవుడి పేరే ఎత్తొద్దంటారు. అయినా కూడా వీటన్నిటి మధ్య మనల్ని విజయవంతంగా నిలబెట్టే దేవుడు మనకున్నారు అన్న ధైర్యం మనం ఎప్పుడూ కోల్పోకూడదు. మళ్ళా మనం టాపిక్ వద్దాం. మన జీవితంతో చేసిన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటి యొక్క ఫలితం మనం అనుభవించక తప్పదు. అందుకే పౌలు గారు ఒక మంచి పరిష్కార మార్గం చూపెడతా ఉన్నారు. ఏమంటున్నాడు? ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్నవి నిర్లక్ష్య పెట్టి, ఇలా కూడా అనుకోవచ్చు, లోక విషయాలు మరిచి, లోక విషయాలు నేను లక్ష్య పెట్టట్లేదు, శరీరానుసారులైన వారిని సంతోష పెట్టాలని నేను చూడటం లేదు, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. నా ముందు దేవుడు నిలబడి ఉన్నారు, నా ముందు సిలువేయబడిన యేసు నిలబడి ఉన్నారు, నా ముందు దేవుని యొక్క ప్రేమ ఉంది, నా ముందు యేసు రక్తం ఉంది, నా ముందు నడిచిన మహాభక్తులున్నారు, బైబిల్ భక్తులున్నారు, గొప్ప సాక్షి సమూహం ఉంది, దేవుని కొరకు దారుణమైన చిత్రహింసలు భరించే వాళ్ళు ఉన్నారు. వెనుకున్నవి మర్చిపోతా ఉన్నాను, లోకాన్ని మర్చిపోతున్నాను, లోక ఆశలు, లోక కోరికలు, ఇష్టాలు, అభీష్టాలు అన్నీ మర్చిపోయి పక్కన పెట్టి నా ముందున్న పరలోకం కొరకు నేను జీవిస్తున్నాను అనే నిర్ణయం చేయకపోతే, ఈ మాటలు వినే ప్రతి వ్యక్తిని కూడా నేను బ్రతిమలాడేది ఏంటి అంటే, సంవత్సరం అంతా ఎలా జీవించాం, ఈ సంవత్సరాన్ని గురించి ఏం లెక్క అప్పచెప్పుతాం, దేవుని సంతోషం కొరకు ఎంత జీవించాం, దేవుడు ఎంతవరకు మన జీవితాన్ని చూచి ఆనందించారు, ఎంత సాక్షులంగా బ్రతికాం, వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది, కుటుంబ జీవితం ఎలా ఉంది, మన చుట్టూ పరిస్థితులకు రాజీ పడిపోయామా, ఆ న్యాయపీఠం ముందు నిలబడక ముందే మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంతో మంచిది. ఈ సంవత్సరాన్ని గురించి దేవుడు లెక్క అడిగితే నేనేం చెప్పగలను అనే ఒక ప్రశ్న మన ముందుంచుకొని, తప్పకుండా 31వ తారీఖు రాకముందే కొన్ని గంటలు, ఒక పూటో నీ ఓపికను బట్టి, అనుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని దేవుని క్షమాపణ అడగటం చాలా మంచిది. మన మనసు దేనిని గురించి మనల్ని నిందిస్తూ ఉందో, ఎక్కడ మన మనసాక్షిని అధిగమించి మనం చేశామో, మన ఇష్టం వచ్చినట్లు మన నోరు నాలుకను వాడాము, మన ఇష్టం వచ్చినట్టు జీవించాము, దేవుణ్ణి అసలు పట్టించుకోలేదో, ఇవన్నీ కూడా పరీక్షించుకుంటూ మన జీవితాన్ని వెనుకున్నవి మరచి ముందున్న దేవుని రాకడ కొరకు, ఆ భయంకరమైన దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే ఆ దినం కొరకు దినదినము కూడా మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంతో మంచిది. ఈరోజు 2 ప్రత్యేకమైన విషయాలు మీ ముందుంచుతూ ఉన్నాను. ఒకటి, దేవుణ్ణి ఎరిగిన మనకు రోజు క్రిస్మసే. ఇదేదో పండగ కాదు. వ్యర్థమైన వాటితో మనం గడిపామేమో, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. రెండవదిగా,
ఈ సంవత్సరం అంతటిని గురించి మనకి ఎక్కడ జ్ఞాపకం ఉంటుందండి అనుకుంటాం కదా. మంచిది, జ్ఞాపకం ఉన్నా లేకపోయినా మన మనస్సాక్షిని అడిగితే మనం మంచిగా జీవించామా, దేవునికి దూరంగా బ్రతికామా, ఒక్క మాట మన మనసులోకి వస్తుంది కదూ. అందుకని ప్రతిరోజు కూడా ఆ దినాన్ని గురించి మనం పరీక్ష చేసుకోవాలి. వెనుకున్నవి మరచి ఏ బాధలు కష్టాలు, కొంతమంది ఈ సంవత్సరం తమ వారిని కోల్పోయి ఉండవచ్చు. ఎన్నో భయంకరమైన అనారోగ్యాలు, శ్రమలు గుండా వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా భక్తి నిలబెట్టుకున్నామా, భక్తిని దిగజార్చామా ఆలోచించుకుంటూ దేవుణ్ణి క్షమాపణ అడగవలసిన అంతగా మనం దుఃఖంతో దేవుణ్ణి మనం క్షమాపణ అడగాలి. కొన్ని పరిస్థితుల్లో మనం రాజీ పడిపోయామేమో, మన ప్రార్థనా జీవితంలోనేమి, బైబిల్ చదవటంలోనేమి అశ్రద్ధ చేశామేమో, దారుణమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నిర్లక్ష్యం చేశామేమో. ఇవన్నీ కూడా ఒక్కసారి పరీక్ష చేసుకొని మనల్ని మనం మరలా దేవునికి అప్పగించుకుంటూ, రానైన దినాలు చాలా భయంకరమైన దినాలు, దేవుని రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన రక్తానికి అప్పగించుకుంటూ ఆయనలో పరిపూర్ణమైన విశ్వాసంతో నిలిచి ఉండటానికి ఆయన శక్తిని మని ప్రార్థించుకుంటూ రానైన సంవత్సరం కొరకు సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా అన్ని విషయాలకు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా నాయన ఒక్కసారి మమ్మల్ని కనికరించి మీకు విరోధంగా చేసిన ప్రతి దాని నుండి క్షమించి రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న మీ కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. ఎంతమంది భయంకరమైన పరిస్థితులు, అనారోగ్యాల్లో ఉన్నారు, తమ వారిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారు. ఎంతమంది ఎన్ని ఇరుకు సమస్యలు చిక్కుకుపోయారు. ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరిని చేయి పట్టి ఆదరించమని, చిన్న పసిబిడ్డలు మొదలుకొని యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అందరినీ కూడా కనికరించి నీలో భద్రపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుని యొక్క అత్యంతమైన కృప, కనికరం, దయా దాక్షిణ్యాలు మనందరికీ తోడైండి ఒక నూతన హృదయం, నూతన జీవితంలోకి నడిపించును గాక. ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కుమారుడు పాస్టర్ డేవిడ్ జాన్ బెన్నీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే శీర్షికలో ఉదయ సాయంత్రాలకి కావలసిన డివోషన్స్ రచించారు. ఉదయకాలపు డివోషన్స్ లో బైబిలులో ఉన్న సత్యాలు, సాయంత్రపు డివోషన్స్ లో క్రైస్తవ జీవితానికి అవసరమైన సత్యాలు ధ్యానాలుగా ఇవ్వబడ్డాయి. ఈ 2 పుస్తకాలు ఇంగ్లీష్లో రచించబడ్డాయి. ఈ పుస్తకాలు ఒక్కొక్కటి 400 రూపాయలు. కావలసిన వారు దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. ఫోన్ నంబర్ 7200674258. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.